హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ట్రావెల్స్. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ కదా. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఏం చదువుకుంటే మనకు లైఫ్ ఉంటుంది అన్న విషయంపై మన విశ్వనాథ్ మాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన 36 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఎడ్యుకేషన్లో. అయితే ఆయన ఏం చెప్తారో మనం విందాం. ఓకే ప్రసాద్, 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి 4 గ్రూపులు ఉంటాయి. ఎవరు ఏ గ్రూపు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయం. ఓకే, మ్యాథ్స్ బాగా ఇష్టం అనుకో ప్రసాద్. 10th క్లాస్ వరకు లెక్కలు వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, లెక్కలు బాగా అర్థమవుతున్నాయి, లెక్కలు బాగా ఇష్టం అవుతాయి, ఎంపీసీ తీసుకోవాలి. తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ ఉన్నాయి కదా సార్, అవి తీసుకుంటే ఎలా ఉంటుంది? పాలిటెక్నిక్ కూడా పూర్తిగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. మ్యాథ్స్ బాగా వచ్చు అనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయాలి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అయిన తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ 3 years అయిపోయిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని వాటిలో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఈ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు.